మనం ఏదైతే ఈ స్వంతల కంటే ముందు బ్రిటిష్ పరిపాలనలో అనేక మంది గాంధీ, భగత్ సింగ్, చంద్రబోస్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, పర్వతాల రాణి, దుర్గాబావి ఇలాంటి చాలామంది అమరులైనటువంటి తర్వాతనే రక్తం చిందించి ఈ నేలలో మనకు ఆజాద్ అనేటువంటి స్వతంత్రమైనటువంటిది వచ్చింది. ఆ స్వతంత్రం రావడానికి ఆనాటి కాలంలో ఏదైతే చాలా మనపైన బానిసత్వం ఉండే ఆ బానిసత్వాన్ని వీడి మనమందరం కూడా స్వతంత్రం కావాలంటే ఖచ్చితంగా గాంధీ గారు అహింస ద్వారా పోరాటం నిర్వహించారు. కానీ భగత్ సింగ్ గారు మాత్రం ఈ ఆజాద్ రావాలంటే మనము ఖచ్చితంగా ఆయుధం పట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సంఘంగా ఏర్పడి అందులో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లాంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు కీలకంగా వ్యవహరించి దేశ స్వతంత్రం కోసం ఆ రోజు ఉరికొంబాని కూడా వెనుకాడకుండా తన ప్రాణాలను లెక్క చేయకుండా అమరులు కావడం వల్లే ఈ స్వతంత్రం మనకు ఈరోజు లభించింది. అలాంటి చాలామంది అమరులు ఆనాటి కాలంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అసలు ఎవరికి సంబంధం లేకుండా దేశం కోసం మాత్రమే పోరాటం చేయాలి, ఈ దేశం కోసం మాత్రమే మనం ఆజాద్ కావాలంటే, బానిసత్వం వీడాలంటే కేవలం బ్రిటిష్ వాడు పారిపోతే తప్ప, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తప్ప మనకు స్వతంత్రం రాదని చెప్పి గట్టిగా నిర్ణయం చేసుకొని ఆ కాలంలో లాలా లజపత్ రాయ్ పైన దాడి చేస్తున్న సందర్భంలో ఆ చూసినటువంటి భగత్ సింగ్ గారు తట్టుకోలేక ఖచ్చితంగా అసెంబ్లీలో వెళ్ళి ఆ బాంబులను విసరడం జరిగింది. అందులో చాలా కీలక పాత్ర వహించినటువంటి భగత్ సింగ్ గారి సహచరైనటువంటి దుర్గాబాబి గురించి మీకు 2 నిమిషాల విషయం చెప్తా ఉన్నాను. ఆమె భగత్ సింగ్ గారు ఏదైతే అసెంబ్లీ పైన బాంబులు వేసినప్పుడు ఆమె భగత్ సింగ్ గారి గురించి పోలీసులందరూ వెతున్నటువంటి సందర్భంలో భగత్ సింగ్ని ఎలాగైనా సరే కాపాడుకోవాలని చెప్పి దుర్గాబాబి ఒక ఆలోచితమైనటువంటి నిర్ణయం చేసి ఏం చేసిందంటే రైల్లో కలకత్తాకు వెళ్ళిపోవాల్సినటువంటి భగత్ సింగ్ గారిని కాపాడాలని చెప్పి ఆమె నా భర్త అని చెప్పి తన 3 ఏళ్ల పిల్లగాన్ని చంకలో వేసుకొని పోలీసులందరూ కూడా అక్కడ వెతుకుతున్న సందర్భంలో ఆమె గట్టిగా నిర్ణయం చేసుకొని ఇతను నా భర్త అని చెప్పి వాళ్ళ కొడుకుని ఆమె దగ్గర పెట్టుకొని వాళ్ళతో పాటు సేవకుడికి ఎవరైతే మన రాజ్గురు గారు కూడా అతని వెంబడి ఉండే వాళ్ళందరినీ కాపాడడం కోసం గట్టి నిర్ణయం చేసుకొని